వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని ప్రధాన రహదారులు ఫుట్పాత్లపై ఆక్రమణలపై జిహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ కట్టడాలు, దుకాణాలను వెంటనే తొలగించాలి అని కమిషనర్ కర్ణన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫుట్పాత్లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న వాటన్నిటిని తొలగించడానికి జిహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వేళ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది జిహెచ్ఎంసీ. హైదరాబాద్లో పాదచారులు రోడ్డు పక్కన నడిచి వెళ్ళాలి అంటే అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మంది ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారులతో వాహనాల కారణంగా రోడ్డు పక్కన నడిచి వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, రోడ్డు పక్కన నడిచి వెళ్ళడానికి ఇలాంటి ఫుట్పాత్లు ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనకి ఫుట్పాత్లు ఉంటాయి, కానీ ఆ ఫుట్పాత్లు అన్నీ కూడా ఇలా వ్యాపారాలు చేసేవారు ఆక్రమించుకుని ఉంటారు. ఆ ఫుట్పాత్లకి వెనక షాపులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేసి మొత్తం ఫుట్పాత్లు ఆక్రమించేస్తారు. దీనికి చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపుల వరకు కూడా ఏది మినహాయింపు కాదు. ఇలా ఫ్రూట్ దుకాణాల దగ్గర నుంచి చాలా రకాల దుకాణాలు ఇలా ఫుట్పాత్ల పైనే ఉంటాయి. వెనక షాపు ఉన్నా కూడా సామాన్లన్నీ తీసుకొచ్చి ఫుట్పాత్ పై పెట్టి అమ్ముతూ ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత వాహనదారులు ఫుట్పాత్ పై కాకుండా రోడ్డు పైకి దిగి నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయాల్లో ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫుట్పాత్ల ఆక్రమణలపై జిహెచ్ఎంసీ కొరడా జరిపించబోతోంది. ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా కమిషనర్ సర్క్యులర్ విడుదల చేశారు. కేవలం చిన్న చిన్న ఆక్రమణలే కాకుండా వాణిజ్య సముదాయాల ముందున్న అక్రమ నిర్మాణాలను కూడా తొలగించబోతున్నారు. సహజంగా చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు కేవలం చిన్న చిన్న దుకాణాలను మాత్రమే తొలగిస్తూ ఉంటారు. పెద్దలు ఆక్రమించిన వాటిని ఎవరు కూడగొట్టడం లేదు అని సామాన్యుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. సో దాన్ని కూడా నివారించడానికి ఎవ్వరు ఫుట్పాత్లను ఆక్రమించిన చిన్న దుకాణాలు కావచ్చు, లేదు పెద్ద పెద్ద సంస్థలు ఫుట్పాత్లను ఆక్రమించుకుని కట్టిన ఏ నిర్మాణాన్నైనా కూలగొట్టాలి, తొలగించాలి అని జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పోలీస్, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో ఎండ్ టు ఎండ్ క్లియరెన్స్ చేపట్టి ఆక్రమణలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు నుంచి ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, జిహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎక్కడి నుంచి అమలు చేయబోతున్నారు? పక్కాగా సహజంగా మనం చాలా సందర్భాల్లో చూసాం, అడపా కూలగొడతారు, మళ్ళీ నిర్మిస్తారు, ఒక చోట కూలగొడతారు, ఇంకో చోట మళ్ళీ ఫుట్పాత్ల ఆక్రమణలోనే ఉంటాయి. దీన్నే క్వశ్చన్ చేస్తారు, ఒక చోట తొలగించి ఇంకొక చోట వదిలేయడం ద్వారా జిహెచ్ఎంసీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని. కానీ ఇప్పుడు అలా కాదు, హైదరాబాద్లో మొత్తం ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగిస్తామని అంటూ ఉన్నారు. సో అది ఆచరణ పూర్తిగా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు పని. వాస్తవానికి ఫుట్పాత్ల మీద ఆక్రమణ తొలగించడం అనేది పెద్ద కత్తి మీద సాము లాంటి టాస్క్. కానీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు, ఫుట్పాత్ మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా తొలగిస్తాం. ఫుట్పాత్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చాలామంది జీవనం కొనసాగిస్తుండవచ్చు, కానీ వాళ్ళకి కొంత అన్యాయం జరగవచ్చు. రాబోయే రోజుల్లో యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి. ప్రతి ఏడాది దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల మంది యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి ప్రధాన కారణం ఫుట్పాత్లు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం. దీంతో ఇవాళ ప్రతి శనివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్పాత్ల పైన వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ని తొలగించేందుకు జిహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను తీసుకుంది. ప్రతి శనివారం గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి శనివారం పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని ఫుట్పాత్ మీద వెలిసినటువంటి ప్రతి అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. ఇవాళ బడంగ్పేట్, హిమాయత్ నగర్, దాంతోపాటు ఖైరతాబాద్, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో ఇవాళ మొదటి రోజు ఎంక్రోచ్మెంట్, ఫుట్పాత్ మీద వెలిసినటువంటి ఎంక్రోచ్మెంట్ ని తొలగించేటువంటి ప్రక్రియని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అనేది, పాత గ్రేటర్ హైదరాబాద్ మనం ఒకసారి గమనిస్తే 600 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు విలీనమైన తర్వాత 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఏర్పడింది. సో ఇప్పుడు ఈ దాదాపుగా 2000 స్క్వేర్ కిలోమీటర్లో ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో 800 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లు ఉన్నాయి. ఇవి దాదాపుగా 70% పైగా ఆక్రమణకు గురయ్యాయి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో లెక్కలు తీసిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి డాటా, సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో
ఈ అక్రమ నిర్మాణాలు Right. ఫుట్పాత్ మీద వెలిసినటువంటి అవి టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, చిన్న చిన్న పాన్ డబ్బాలు కావచ్చు, చాయ్ బండిలు కావచ్చు, దాని తర్వాత ముఖ్యంగా ఈ పార్కింగ్ల కోసం ఫుట్పాత్లు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. బేసిక్ గా రోడ్ల మీద నడుస్తుంటే Right. చాలా యాక్సిడెంట్ గురవుతున్నాయి. లెక్కలు చెప్తున్నాయి, ఇది అఫీషియల్ గా Right. ముఖ్యమంత్రి చెప్పినటువంటి లెక్క Right, శ్రవణ్. దాదాపుగా 1,00,000